సారి దేవుని వైపు చూడగలిగితే, దేవుని గురించి ఏమని రాయబడి ఉందంటే, కృంగిన వారిని లేవనెత్తువాడు ఆయనే అని వాక్యములో దేవుడు సెలవిస్తున్నాడు కదా. శ్రమ దినమందు నీవు నేను ఆయనకు మొర్ర పెట్టగలిగితే ఖచ్చితంగా దేవాతి దేవుడు మనల్ని ఆ శ్రమలో నుండి విడిపిస్తాడండి. ఒకసారి మనం కీర్తన గ్రంథములో 91వ కీర్తనలో ఓ చక్కటి మాట రాయబడి ఉంది. దాన్ని ఇప్పుడు మనం చదువుకుందామండి. 91వ కీర్తనలో మోషే రచించినటువంటి కీర్తనలో ఒక చక్కటి మాట ఉందండి. 91వ కీర్తన 15వ చరణం అండి. అతడు నాకు మొర్ర పెట్టగా నేనతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేనతనికి తోడై ఉండేదను. దేవునికి స్తుతి కలుగునుగాక. సహోదరి సహోదరులారా, శ్రమ రాని మనుష్యుడు లేడు, శ్రమ ఉండని మనుష్యుడు లేడు, కష్టము కన్నీరు లేని మనుష్యుడు లేడు. ఏదో ఒక రూపంలో మనిషికి శ్రమ, ఇబ్బంది, సమస్య వస్తూనే ఉంటుంది. అయితే ఒకటి జ్ఞాపకం చేసుకోనండి, ఆ శ్రమలో మనం కృంగిపోకూడదు, ఆ శ్రమలో మనం బేజారిపోకూడదు, ఆ శ్రమలో మనము ఏమాత్రం కూడా నిరుత్సాహపడకూడదు. ఎందుకంటే దేవుడు ఇక్కడ మనకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు వాక్యం ద్వారా. ఏమిటంటే, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. దేవునికి స్తుతి కలుగునుగాక. మనం శ్రమలో ఉన్నప్పుడు, మనము కృంగుదలలో ఉన్నప్పుడు, మనము కష్ట సమయంలో ఉన్నప్పుడు, మనము మన జీవితంలో వేదనకరమైన స్థితిలో ఉన్నప్పుడు వాక్యం మనకు సెలవిస్తుంది ఏమిటంటే, దేవునికి మొర్ర పెట్టి చూడాలి. మనం దేవునికి ప్రార్థన చేసి చూడాలి, దేవునికి విజ్ఞాపన చేసి చూడాలి. బైబిల్లో దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. దేవుడు తోడుగా ఉంటానంటున్నాడు, నీకు ప్రత్యుత్తరం ఇస్తానంటున్నాడు, నీకు సహాయము చేస్తానంటున్నాడు. వాక్యం వింటున్నా ప్రియ దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, ఒకవేళ నీ జీవితంలో శ్రమల వలన కృంగిపోతున్నావేమో, నీ సమస్యల వలన వేదన పడుచున్నావేమో, దుఃఖిస్తున్నావేమో, నీ శ్రమలో నీకు ఎవ్వరూ తోడు రావట్లేదని కృంగుదలతో ఉన్నావేమో, ఒక్కసారి దేవుని వైపు చేతులెత్తి ఆయనకి మొర్రపెట్టి చూడు, ఆయనకు ప్రార్థన చేసి చూడు. నిశ్చయముగా ఆయన నీ శ్రమలో తోడయుండి నిన్ను లేవనెత్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు